సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఈరోజు ఇచ్చు వాగ్దానము సామెతల గ్రంథము 31 అధ్యాయము 15 వచనము 31 వచనం ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. వేకువనే నిద్రలేచి తన కుటుంబమునకు భోజనము సిద్ధము చేయును. పనికత్తెలను పనులు పనికత్తెలకు పనులు ఒప్పగించును. 31 వచనంలో ఆ గృహిణి మంచి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలయును. ఈ వాక్యం ప్రకారంగా దేవుడు ప్రతి ఒక్క స్త్రీని, ప్రతి ఒక్క కుటుంబం సభ్యురాలిని, ప్రతి ఒక్క తల్లిని ఈ వాక్యము ద్వారా మనము కుటుంబంలో ఎలాగ జీవించాలి, కుటుంబం బాధ్యతలను మనము ఎలాగ నెరవేర్చాలి అని గృహిణిగా మనకు ఆదర్శంగా చూపిస్తున్నాడు. ఆ గృహిణి ఎంతగా వేకువన లేచి ఆమె ప్రార్థన చేసి తన కుటుంబ సభ్యుల కొరకు భోజనము సిద్ధపరచును. ఆమె కీర్తికి ఆ గృహిణి మంచి పనులకు గాను ఆమెను కీర్తింపవలెనని దేవుడు సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. అయితే మనము కూడా ఉదయమునే లేచి వేకువజాముననే లేచి మన కుటుంబం కోసం ప్రార్థించాలి. భోజనం అంటే కేవలము శరీరపరంగమైన భోజనము కాదు, ఆత్మకు కూడా మనము ఆహారం పెట్టాలి. ఆ ఆత్మ ఆహారం ఏమిటంటే ప్రార్థన. ముఖ్యంగా మనము ప్రార్థన చేయాలి. ఉదయమునే లేచి వేకువజామునే లేచి మనం ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఎవ్వరు కూడా సప్పుడ్లు మనకు వినిపించవు, ఎవరు కూడా తిరగరు. ప్రశాంతమైన వేళ కాబట్టి దేవుడు మన ప్రార్థనను శీఘ్రంగా అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. ఆయన చెవు నొగ్గి మొరను ఆలకించే దేవుడు మన తండ్రి. కానీ మనము కూడా గృహిణిలాగానే ఉదయమునే లేచి ప్రార్థించాలి. మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, మన బంధువుల కోసం, ప్రపంచంలో జరుగుతున్న ప్రతి ఒక్క అవసరతల కోసం, కష్టాల కోసం, మన వల్లే మన పొరుగువారు పడుతున్న ఇబ్బందుల కోసం, అందరి కోసం మనము ప్రార్థించాలి. ప్రార్థన కంటే శ్రేష్టమైంది, ముఖ్యమైనది ఏదీ లేదు. ప్రార్థనకు మించిన శక్తి మరొకటి లేదు. ఎందుకంటే ఆ గృహిణి ప్రార్థన ఉదయమునే ఏకోవ లేచి ప్రార్థన చేయబట్టే తన కుటుంబంను చక్కబెట్టుకోగలిగింది. మనము కూడా ఉదయమునే లేచి ప్రార్థించాలి, వాక్యం చదవాలి. పరిశుద్ధాత్మను నూనెని మన హృదయం అనే కాగడాలలో పోసుకొని మన ప్రార్థన అనే దీపంతో వెలిగించినప్పుడు మన కుటుంబం సభ్యులు కానీ మనము కానీ దేవుని దీవెనను పొందుకుంటాం. ఈ గృహిణిలాగా మనము కూడా జీవించాలని, ఆమెలాగా మనము కూడా కీర్తిని పొందాలని, దేవుని దగ్గర మనుషుల దగ్గర వచ్చే మెప్పు కాదు, దేవుని దగ్గర మనము కీర్తింపబడాలి, దేవుని దగ్గర మనము మెప్పు పొందాలి. దేవుని మెప్పు ఉంటే మనకు చాలు, మనుషుల మెప్పు కాదు. ఈ స్త్రీ దేవునితో మెప్పింపబడినది, కీర్తింపబడినది. అందుకే మరి తల్లిని కూడా స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానివని వెలిసిబితమ్మ పలుకుతుంది, దేవదూత కూడా పలికింది. కాబట్టి ఈ యొక్క ఈ స్త్రీలాగానే మనము కూడా జీవించాలని, కుటుంబ బాధ్యత మనము ప్రార్థన చేసే బాధ్యత మంది కుటుంబంలో. కాబట్టి సహోదరి సహోదరులారా, మనము ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీలు అందరూ కూడా మనము ప్రార్థన చేసి మన అవసరతల కోసం కనిపెట్టాలి. ఆయన సహాయం కోసం అడుగుడు మీకు ఇవ్వడు, ఎతకుడు మీకు దొరుకును అన్నాడు. కాబట్టి ఏకోజామున లేచి ఎతుకుదము, ఆయన అడుగుదము. మనకు అవసరాలన్నీ మన తండ్రి తీరుస్తుడు కనుక మన తండ్రికి ప్రార్థన చేస్తాం. ఈ యొక్క వాక్యమును బట్టి నేను ఒక చిన్న పాట ద్వారా పాటను పాడుకుందాం.
అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఉదయమునే నిద్రలేచినామయ్యా రేయింబగులు కాపాడే యేసయ్యా ఉదయమునే నిద్రలేచినామయ్యా రేయింబగులు కాపాడే యేసయ్యా పని పాటలలో తోడు ఉంటావయ్యా పని పాటలలో తోడు ఉంటావయ్యా కునుకులేని మరుపురాని కరుణామయుడా కునుకులేని మరుపురాని కరుణామయుడా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా అన్నపానములు మాకు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా అన్నపానములు మాకు ఇచ్చావయ్యా అవసరాలు మాకెన్నో తీర్చావయ్యా యాది బాధలందు చేదీర్చావయ్యా యాది బాధలందు చేదీర్చావయ్యా నీ రక్తమే స్వస్థపరచు ఔషధమయ్యా నీ రక్తమే స్వస్థపరచు ఔషధమయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా నివాసయోగ్యమైన ఇండ్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా నివాసయోగ్యమైన ఇండ్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా దిగులు చింతలన్నీ బాపావయ్యా వెడబాయక కాపాడే దేవుడవయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా స్తోత్రమయ్యా ఆమేన్ ప్రార్థన. స్తోత్రమయ్యా పరిశుద్ధుడా, నీకు వందనాలనైనా. అవును ప్రభా, మేము కూడా జ్ఞానం గల స్త్రీగానైనా మా కుటుంబాలు కట్టుకున్నటకు సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు నాయన ఎంతమంది అయితే తన ఆరోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను ముట్టమని ప్రభా, ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో తోడయుండమని నాయన. అయ్యా ఇదిగో ప్రభా, జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, మ్యారేజ్ డే బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.